సూర్యాపేట జిల్లా మెల్లచెరువు మండలం రామాపురంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను హుజూర్ నగర్ ఎక్సైజ్ పోలీసులు టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 15 లక్షల విలువైన నకిలీ మద్యం 2 కోట్ల విలువైన స్పిరిట్ ఖాళీ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 6గురిపై కేసు నమోదు చేయగా 2ని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న 4 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ముఠా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాలకు నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రామాపురం అనే విలేజ్ లో ఈ స్పురియస్ లిక్కర్ తోటి మద్యం తయారు చేస్తున్నారనే సమాచారం తోటి స్టేట్ టాస్క్ ఫోర్స్ బృందము లోకల్ హుజూర్ నగర్ స్టేషన్ సిబ్బందితో కలిసి రామాపురం విలేజ్ లో దాడులు చేయడం, ఒక రైస్ మిల్ పైన మరియు ఆ నిందితుల యొక్క ఇళ్ల పైన దాడులు చేయడం జరిగింది. ఇది యాక్చువల్ గా ఒక జూన్ నెలలో హైదరాబాద్ లోని కృష్ణ ఫార్మాస్యూటికల్ సంస్థ తనకు కేటాయించిన రెక్టిఫైడ్ స్పిరిట్ కోటాని దుర్వినియోగం చేసి ఏజెంట్ల ద్వారా ఈ అక్రమ మద్యం తయారు చేసే ముఠాలకి అమ్ముతున్నారన్న కారణంగా గత నెలలో దాదాపుగా 4 కేసులు అమలాపురంలోను, అదేవిధంగా మార్కాపురం, రేపల్లె తదితర ప్రాంతాల్లో కేసులు బుక్ అవడం జరిగింది. అయితే ఆ క్రమంలో వాళ్ళతోటి ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ అధికారులతోటి ఈ ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ షేర్ చేసుకునే దాంట్లో భాగంగా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఇలాంటిది ఏదైనా జరుగుతున్నాయా అనే క్రమంలో మా డైరెక్టర్ గారు షానవాజ్ కాసిం ఐపీఎస్ గారి ఆదేశాలతోటి, హరికిరణ్ ఎక్సైజ్ కమిషనర్ గారి ఆదేశాలతోటి అక్కడ టీములతోటి సమన్వయం చేసుకుంటూ అక్కడ దొరికిన స్మగ్లర్స్, సప్లయర్స్ వాళ్ళకి ఇక్కడ ప్రాంతానికి సంబంధించిన ఎవరైనా సంబంధాలు ఉన్నాయి. రామాపురంలోని అక్కడ రైస్ మిల్ ప్రకాష్ అనే వ్యక్తికి సంబంధించింది. అయితే అక్కడ పెట్టింది మాత్రము మేళచెరువులో వైన్ షాప్ నిర్వహిస్తున్న, వైన్ షాప్ లో నౌకర్నామాదారుగా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఈ స్టాక్ అంతా తీసుకుని వచ్చి ఈ ప్రకాష్ ఇంట్లో పెట్టాడు. అతను ఈరోజు అతన్ని అదుపులో తీసుకోలేకపోయాము. అయితే ఆ స్టాక్ అంతా సీజ్ చేయటము, ఆ యజమాని అయిన సూర్యాపేట జిల్లా మెల్లచెరువు మండలం రామాపురంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను హుజూర్ నగర్ ఎక్సైజ్ పోలీసులు టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. తెలంగాణ స్టేట్ టాస్క్ ఫోర్స్ అదేవిధంగా హుజూర్ నగర్ ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా జరిపినటువంటి దాడుల్లో నకిలీ మద్యం తయారు చేస్తున్నటువంటి 6 సభ్యులు గల ముఠాను అదుపులో తీసుకోవాలని చెప్పి పోలీసులు భావించారు. అయితే ఇందులో 2 మాత్రమే ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. మరో 4 పరారైనట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక మొత్తానికి ఏపీలో నకిలీ మద్యం కి సంబంధించినటువంటి తీగలాగితే సూర్యాపేట జిల్లాలో ఈ ముఠా పట్టుబడిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తానికి అమలాపురంలో నకిలీ మద్యం అమ్ముతుండగా ఎక్సైజ్ పోలీసులు తనిఖీల్లో గుంటూరు జిల్లా దుర్గికి చెందినటువంటి శ్రీరామ్ మహేష్ నకిలీ మద్యం సరఫరా చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని అదుపులో తీసుకొని విచారిస్తే అసలు ఆ మద్యం తయారైంది ఈ మేలచెరువు మండలం రామాపురంలో తయారు చేసి అమ్ముతున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ పోలీసులు మేలచెరువు మండలం రామాపురంలో తనిఖీలు నిర్వహించారు. ఇక పాత గోడౌన్ లో దాడి చేసి 831 లీటర్ల స్పిరిట్, దాదాపు 320 పైగా లీటర్ల సంబంధించినటువంటి మద్యం నింపినటువంటి 38 కాటన్ బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకోండి. ఇక దాదాపు 12,000 వరకు కూడా ఖాళీ బాటిళ్ళన్నీ కూడా ఈ బాటిళ్లలో నింపి మద్యం సరఫరా చేస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఇక క్యాప్స్, దానికి సంబంధించినటువంటి వివిధ బ్రాండ్లకు సంబంధించినటువంటి క్యాప్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటి వల్ల దాదాపు మొత్తంగా 15 లక్షలు ఉంటుందని చెప్పేసి కూడా ఎక్సైజ్ పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ప్రధానంగా పోలీసులు 15 లక్షల వరకు కూడా కల్తీ విస్కీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో స్పిరిట్ కూడా ఉండడంతో కూడా పోలీసులు గుర్తించారు. ఇక ప్యాక్ చేసినటువంటి కల్తీ మద్యంకి సంబంధించి వివిధ ఏదైతే బ్రాండ్లను కూడా లో నింపుతున్నారు ఖాళీకి సంబంధించినటువంటి బాటిళ్లలో
ఈ బాటిళ్లను ఎలా అంటే కొత్తగా ఏ విధంగా అయితే బయటి లేబుల్స్ ఏదైతే ఉంటాయో వాటిని కూడా లేబుల్ బండిలకు అతికించి ఈ ఖరీదైన బ్రాండ్లకు సంబంధించినటువంటి సీసాలలో అమ్ముతుండటంతో కూడా వాటిని అసలు గుర్తుపట్టలేకుండా మొత్తానికి తయారు చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. మొత్తంగా ఈ సీసాలలో స్పిరిట్ తో తయారు చేసినటువంటి కల్తీ మద్యాన్ని నింపి ఒరిజినల్ తరహాలో మూతలు బిగిస్తున్నట్లు, ఆ విధంగా హాలోగ్రామ్స్ కూడా వేసి ఒరిజినల్ పోలి ఉండేలా మొత్తానికి కాపీ తయారు చేసి మార్కెట్ లో వదులుతున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఇక నకిలీ బాటిల్ అని చెప్పేసి గుర్తించడం మద్యం బాబులకు కూడా కష్టతరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒరిజినల్ ఎలా ఉంటుందో ఈ నకిలీది కూడా మద్యాన్ని కూడా అదే విధంగా తయారు చేస్తుండటంతో కూడా కనీసం ఈ మద్యం బాబులు కూడా గుర్తించలేని పరిస్థితి ఉంది. మొత్తంగా ఎక్కడైతే ఏపీలో ఈ ఒక తీసుకున్న తర్వాత ఇది అంతా కూడా దొంగలాగుతుంది, తీగలా అయితే దొంగలాగిన చందంగా ఈ ముఠా గుట్టురట్టయిందని చెప్పొచ్చు. మొత్తంగా నకిలీ మద్యం స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా ఎక్కడెక్కడ తయారు చేస్తున్నారు ఏందనే కోణంలో కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ మార్కాపురం, రేపల్లె, అమలాపురంలో కూడా ఈ నకిలీ మద్యాన్ని కూడా విక్రయించినట్టు కూడా ఈ పోలీసుల దర్యాప్తులు వెల్లడైనట్టు కూడా చెప్తున్నారు. ఇక మొత్తానికి ఏదైతే బెలచెరువు మండల కేంద్రంలోనే లిక్కర్ కు సంబంధించినటువంటి షాప్ లో కౌంటర్ విధులు నిర్వహిస్తున్నటువంటి శంకర్ తో పాటు శంకర్ కీలక పాత్ర పోషించినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ పక్కా సమాచారంతో కూడా వీళ్ళను గుర్తించి అదుపులో తీసుకోవడంతో కూడా ఇదంతా గుట్టురట్టయింది. ప్రధానంగా ఈ కృష్ణ ఫార్మాకు సంబంధించినటువంటి తో పాటు మరికొంతమంది కూడా ఇందులో అరెస్ట్ చేయగా మరికొంతమంది పరారులో ఉన్నట్టు కూడా పోలీసులు లోతుగా వివరాలు సేకరించి ఇంకా మరికొంతమందిని కూడా త్వరలో అదుపులో తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. హారిక, థ్యాంక్ యూ రాము.